మల్కాజిగిరి నియోజకవర్గంలో బోనాల పండుగ సందర్భంగా వివిధ ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్కుల పంపిణీ. మల్కాజిగిరి నియోజకవర్గంలో పర్యటించిన మల్కాజిగిరి ఇన్ఛార్జ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మల్కాజిగిరి వాణినగర్లోని విజయ వినాయక దేవస్థానంలో బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆలయాలకు ఇచ్చే చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయాల పండుగ నిర్వహణ కోసం ఇచ్చిన చెక్కులను ఆయా ఆలయాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో నిర్వహించి బోనాల పండుగలు గొప్పగా ఘనంగా జరుపుకోవాలని కోరుతూ ప్రభుత్వం అందిస్తున్న పండుగ నిర్వహణకు చెక్కులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, బోనాల పండుగను జరుపుకుంటున్నారని, ఈ చెక్కులను పండుగ తర్వాత కాకుండా ముందస్తు ఆలోచనతో చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి గారు అందజేయడం జరిగిందన్నారు. ఈ మల్కాజిగిరి నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించడం సంతోషమన్నారు. ప్రభుత్వం తరపున ఎక్కువ నిధులు ఈ నియోజకవర్గానికి అందజేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తామని, ఆలయాల అభివృద్ధి కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలో ఆషాఢం వచ్చినంటనే ఒక పెద్ద పండగ బోనాలు అమ్మవారిని శాంతింపజేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల దిశనాభివృద్ధి ఉండాలనే ఉద్దేశంతో ఏ ఇతర శక్తులతో కానీ ఏ వ్యాధులతో కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ మొదటగా ఆషాఢం స్టార్ట్ కాగానే తెలంగాణ తొలి పండుగగా జరుపుకునే మా అక్క చెల్లెలందరూ కూడా బోనం జరుపుకొని అమ్మ ఆశీర్వాదాలకు వెళ్ళే పండుగ ప్రతి సంవత్సరం ఏడగట్టిన అంగరంగ వైభవం చేస్తున్నాము. అంతకు పెద్ద ఎత్తున గత ప్రభుత్వం కంటే కూడా 10% ఎక్కువ ఇచ్చి పండుగ అయిపోయిన తర్వాత కాదు, పండుగ ముందే చెక్కులు ఇచ్చే సంప్రదాయాన్ని తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం, దీనికి ఈ ప్రాంత స్థానిక శాసనసభ్యులు అన్న పెద్దలు మరి రాజశేఖర రెడ్డి గారికి, కార్పొరేటర్ అన్న ప్రేమ్ కుమార్ గారికి, మిగతా కార్పొరేటర్లకు, మా చెల్లెలు మా అక్క కార్పొరేటర్లకు అన్న వెంకటేశ్వర యాదవ్ గారికి, కాంగ్రెస్ నాయకులకు, మిగతా బీజేపీ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీ పరంగా జరుపుకునే పండుగ కాబట్టి అందరం ఆ అమ్మ ఆశీస్సులతో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం దినదినాభివృద్ధిగా ఈ మల్కాజిగిరి అన్ని విధాల అభివృద్ధి అయ్యే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ పండుగకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఉండడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా గడిచిపోయిన తర్వాత కాదు, దానికి ముందే ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముందు చూపుతోటి చెట్ల కార్యక్రమం, అదేవిధంగా ఎక్కడ చిన్న గుడైనా పెద్ద గుడైనా ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అంది ఆ గుడిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ చెక్కల పంపిణీ కాబట్టి మీరందరి సహకారంతో ఇంకా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలి. మాకన్నట్టు హిందూ సాంప్రదాయాన్ని తప్పకుండా మనం పరిరక్షించుకోవాలి. అన్ని కులాలకు అతీతంగా మీకు అడ్వాన్స్ గా మోడల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోవడం కోసం గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు కూడా మిగతా దేవాలయాలతో పాటు అన్ని దేవాలయాలకు అభివృద్ధి నిధులతో పాటు ప్రతి చిన్న దేవాలయం కూడా హిందూ సాంప్రదాయాన్ని కాపాడు కోసం అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నాం కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడే పార్టీలు ఉండాలి, ఎలక్షన్లు అప్పుడే మనం రాజకీయాలు చేయాలి. కానీ ఇలాంటి మన హిందూ సాంప్రదాయం ఇలాంటి పండుగ వాతావరణంలో అందరం అన్నదమ్ములుగా కలిసి పనిచేసి మన సాంప్రదాయాలు ఇంకా మన తరాలకు అందియాలి. ఇక్కడ ఈ అమ్మవారి ఆశీస్సులతోటి ఏ రకంగా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా, ఏ రకమైనటువంటి జబ్బులు లేకుండా వర్షాలు సమృద్ధిగా పడి ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే అమ్మవారి ఆశయాలు, అమ్మవారి దీవెనలు మనకు ఉండాలని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మల్కాజిగిరి నన్ను ఇన్ఛార్జ్ చేయడం నిజంగా నా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఇక్కడ మా మిత్రులు చాలా మంది ఉన్నారు. మీ అందరితోటి ఈ ప్రాంతానికి అవసరమైతే మా అన్న
మైనంపల్లి హనుమంతరావు కూడా ఏదో చిన్న పని వల్ల రాలేకపోయిండు. వెంకట గారి ప్రభుత్వం నుంచి కాన్స్టిట్యూన్స్ కి ఎక్కువ నిధి ఇద్దాం, ఎక్కువ అభివృద్ధి చేద్దాం, మళ్ళొకసారి నేను అటెండ్ అవుతాను కాబట్టి వారి సహకారంతో కూడా స్థానిక శాసనసభ్యులు అన్న రాజశేఖర్ గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షం సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ నియోజకవర్గాన్ని నిధులు ఇప్పియాలని చెప్పి నా వంతు బాధ్యతగా తప్పకుండా చేస్తా. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆలయ ఈవో గారు కానీ ఆలయ సిబ్బంది కానీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా మా కార్పొరేటర్లు వచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అమ్మవారి ఆశీస్సులతో పాటు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆ అమ్మవారి ఆశీస్సులంతా కూడా అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఈ చెక్కుల పంపిణీకి సహకరించిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.